రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేసినా ఏ ఒక్కరూ డబుల్ డిజిట్కి దక్కించుకోలేకపోయారు. మొత్తం కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు దక్కించుకోగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అనూహ్య ఓటమిని మూటకట్టుకుంది. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. గతంలో లేని విధంగా ఈసారి తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అటు పార్టీలు ఇటు ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. మొత్తం 17 స్థానాల్లో 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటీ చేయగా బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 చోట్ల విజయం సాధించాయి. అందరూ ఊహించినట్టుగానే హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంఐఎం మరోసారి భారీ మెజార్టీతో గెలిచి తన సత్తాను చాటుకుంది. అసదుద్దీన్ ఓవైసీ వరుసగా 5వసారి ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కాగా బీజేపీ అభ్యర్థి మాధవీలత 3,23,000 పైచిలుకు ఓట్లను సాధించారు. సికింద్రాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి దానం నాగేందర్పై 49,944 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడ బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో నియోజకవర్గం మల్కాజ్గిరిలోనూ కమలం వికసించింది. ఇక్కడి నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 3.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోనూ బీజేపీ జోరు కొనసాగింది. ఇక్కడి నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి 1,72,000 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. మెదక్ పార్లమెంటు పరిధిలోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు 39,000 ఓట్ల పైచిలుకు తేడాతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ వరుసగా రెండో విజయం సాధించారు. ఆదిలాబాద్లోనూ బీజేపీ అభ్యర్థి గోదాం నగేష్ విజయకేతనం ఎగురవేశారు. అధికార కాంగ్రెస్ సైతం 8 స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఖమ్మం నుంచి రఘురామరెడ్డి 4,67,000 ఓట్లతో విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి స్థానాలను హస్తం పార్టీ దక్కించుకుంది. నల్లగొండలో మాజీ హోంమంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి 5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. భువనగిరి నుంచి పోటీ చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ విజయం సాధించారు. ఇదే సమయంలో పెద్దపల్లి నుంచి దిగిన గడ్డం వంశీకృష్ణ, వరంగల్ నుంచి పోటీ చేసిన కడియం కావ్య తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. మెదక్లో పోటీ ఇచ్చినట్లు అనిపించినా బీజేపీ చేతిలో ఓటమి పాలైంది. పార్టీ స్థాపించిన తర్వాత లోక్సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.